విజయవాడ వన్ టౌన్ బోడెమ్మ హోటల్ జెండా చెట్టు సెంటర్ వద్ద ఉరుసు మహోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఉరుసు మహోత్సవాన్ని గత 65 సంవత్సరాలుగా నిరాటంకంగా జరుపుకుంటున్నట్లు ఉరుసు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఉరుసు కార్యక్రమం కొన్ని సంవత్సరాల క్రితం నుంచి తమ వంశ పారంపర్యం ప్రకారం ఆనవాయితీగా వస్తోందని కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ ఉరుసు సందర్భంగా సుమారు 5 నుంచి 600 మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉరుసు మహోత్సవానికి ఆహ్వానించినందుకు కమిటీ సభ్యులకు మరియు హాజరైన ఇతర నాయకులకు అభినందనలు తెలియజేశారు. सैयद हजरत गौस पिठान पीर दर्गा वद्द జెండా చెట్టు సెంటర్ వద్ద గత 60 సంవత్సరాలుగా మానకుండా ఇక్కడ ఈ ఫంక్షన్ చేస్తున్నారు. అన్నదానం చేస్తున్నారు. అందరికీ పేదలందరికీ చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళు ఈ కార్యక్రమం నన్ను పిలిచి వీళ్ళకి అవకాశం ఇచ్చి నన్ను భాగస్వామ్యం చేయాలని అందరూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇంత బాగా జరిపిస్తున్నా ఈ కమిటీ మెంబర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ सलाम रब्बना आतिना फिद दुनिया हसना व फिल आखिरति हसनतन व क़िना अज़ाबन्नार। या अल्लाह या रहमान या रहीम दिल हमारा करीम आज 11वीं शरीफ के नाम पर मौला करीम जो प्रोग्राम किया है और इस प्रोग्राम में तो नवीन मेरा साहब के इंसानी को मौला करीम हुजूर गौसुल पाक की नज़र है कबूल मकबूल अता फरमा। बिलखुसूस उनका सदका इन्हें नसीब अता फरमा। मौला కార్గిల్ పండుగ సందర్భంగా విజయవాడ జెండా చెట్టు అంటే మరి ఎంతో ప్రసిద్ధమైనటువంటి ఏరియా సెంటర్. జెండా చెట్టు సెంటర్ అంటే విజయవాడలో ఎక్కడ ఏమన్నా సరే ఇది ఒక మెయిన్ దేవాలయం కింద మరి అలాంటి చోట మా సోదరులందరూ కలిసి కుల మతాల అతీతంగా కమిటీకి గుడి ఆధ్వర్యంలో మరి విశ్వశాంతి నాన్నగారు కూడా ఇద్దరు 3 సభ్యులు సయ్యద్ సఫర్ గారు కమిటీ అలా వీళ్ళందరూ కూడా ఈ గుడిని చాలా ప్రసిద్ధిగా ఉంచుతూ ఎన్నో 100 ఏళ్ళు నాకు తెలిసి ఉంటారు 100 ఏళ్ళ నుంచి ప్రసిద్ధిగాంచినటువంటి ఈ జెండా చెట్టుని మరి వాళ్ళ కార్తీక పండుగ సందర్భంగా వాళ్ళ జెండా ఎగరేసి పేదలకి ఎవరైతే పేదలు ఉంటారో కుల మతాలకు అతీతంగా ప్రసాదం ఇవ్వాల అందరికీ కట్టడం అనేది ఎంతో మంచి కార్యక్రమం. మరి ఆ విజయవాడ మొత్తం మీద కూడా ఆ జెండా చెట్టు ఆఫీసులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. విజయవాడ నగరంలో జెండా చెట్టు అంటే ఒక చాలా పేరున్నది. ఇప్పటికీ జెండా చెట్టు సెంటర్ అంటారు. మరి ఇక్కడ 65 ఏళ్ల నుంచి మాబు సుబ్బా అని పేరిట పేదలకు అన్నదానం చేయటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి 65 ఏళ్ల నుంచి చేస్తున్నటువంటి
ఈ ఏదైతే కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంఎస్ బేగ్ గాని అట్లాగే మా నియోజకవర్గ నాయకులు